ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా రిటైర్ కావడం ఇటు అభిమానులను అటు క్రికెట్ విశ్లేషకులను షాక్ కి గురిచేసింది. మే 12, 2025న తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన కోహ్లీ ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. అయితే తాజాగా లండన్ లోని యువరాజ్ సింగ్ తన యువి క్యాన్ ఫౌండేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. అక్కడ విరాట్ కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్ వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టాడు. దానికి అసలు కారణం అతని గడ్డమే అని ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇక ఈ పార్టీకి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, కెవిన్ పీటర్సన్, క్రిస్ గేల్, బ్రియాన్ లారా మరియు ఆశిష్ నెహ్రా వంటి మాజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇక వీళ్ళతో పాటు విరాట్ కోహ్లీ కూడా దర్శనమిచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేశాడు. దీంతో కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు కోహ్లీ సమాధానమిస్తూ, నేను 2 రోజుల క్రితమే నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి 4 రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తే అప్పుడే సమయం వచ్చింది, మనం అర్థం చేసుకోవాలి అని విరాట్ కోహ్లీ ఆసక్తికరంగా చెప్పి అందరినీ నవ్వించాడు. ఇదిలా ఉండగా టీమిండియాకు విరాట్ కోహ్లీ 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గాను విరాట్ కోహ్లీ నిలిచాడు. అందుకే అందరూ కోహ్లీని గోట్ ప్లేయర్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక టెస్ట్, T20 ఫార్మాట్ లో రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ కేవలం వన్డేలలో కొనసాగుతున్నాడు.